విశ్వాస విషయంలో బలహీనపడి అల్పత్వం పొందావో, నీ చుట్టూ ఉన్న నీళ్లు, అప్పటిదాకా నీకు లోబడిన నీళ్లు నీ మీద తిరగబట్ట మొదలుపెట్టాయి. ఈ మాట ఎంత సీరియస్ అంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూడగలిగినప్పుడు, దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులు వేసినప్పుడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉంటాయి. అవి నిన్ను మించలేవు. నీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి నీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉంటాయి. అవి నిన్నేమీ చేయజాలవు. ఎప్పుడైతే నీ దృష్టి మళ్లించి ప్రభు వైపు కాకుండా నీళ్ల వైపు చూస్తావంటే, నీ పరిస్థితుల వైపు చూస్తావో, అవి నీ మీదకి ఎగబాగుతాయి. అవి నిన్ను ముంచటానికి వెంటనే లెగుస్తాయి. ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు. ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు. అప్పటిదాకా పేతురు కాళ్ళ కింద అణిగి మణిగున్న నీళ్లు ఎవరికెళ్ళి చూసినప్పుడు అణిగున్నాయి? ప్రభువుకెళ్ళి చూసినప్పుడు. నడుస్తా ఉన్నాడు వాటి మీదనే, కానీ రాలా. పేతురు కాళ్ళ కింద అణిగి మణిగున్నాయి. ఎప్పుడైతే పేతురు వాటికెళ్ళి చూశాడో, ప్రభుకెళ్ళి చూడటం మానేసి వాటికెళ్ళి చూశాడో, ఎగబట్టం మొదలుపెట్టి పేతుర్ని ముంచేయటానికి ట్రై చేస్తున్నాయి. రోగం కావచ్చు, అప్పులు కావచ్చు, ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు కావచ్చు, ఇతరాతర సమస్యలు కావచ్చు, శత్రువు కావచ్చు, దయ్యాలు కావచ్చు, మాంత్రిక విద్యలు కావచ్చు, నువ్వు వాటి వైపు కాకుండా నువ్వు చూడాల్సిన వాని వైపు చూస్తే అవన్నీ ఎన్నైనా నీ కాళ్ళ కింద ఉంటాయి తప్ప నిన్ను అధిగమించడానికి ప్రయత్నం చెయ్యవు. అవి ఎలాంటివైనా, కంపెనీ జబ్బులైనా సరే, బ్రాండెడ్ జబ్బులైనా సరే. బ్రాండెడ్ జబ్బులు అంటే తెలుసా?